తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. రోడ్డు ప్రమాదం మరో పోలీస్ ఆఫీసర్ను బలితీసుకుంది. సిద్దిపేట జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మేడ్చల్ జిల్లా పోలీసు శిక్షణ కేంద్రం వైస్ ప్రిన్సిపల్ డీఎస్పీ జవహర్ లాల్ దుర్మరణం చెందారు. కుకునూరుపల్లి మండలం చిన్నకిష్టాపురం వద్ద ఈ ప్రమాదం జరిగింది. నుంగునూరు మండలం రాజగోపాల్పేట ఫైరింగ్ రేంజ్ కు జవహర్ లాల్ శుక్రవారం ఉదయం కారులో వచ్చారు. ఫైరింగ్ టెస్ట్ పూర్తి చేసుకుని తిరిగి వెళ్తూ ఉండగా చిన్నకిష్టాపూర్ చౌరస్తా వద్ద చిన్నకిష్టాపూర్ గ్రామం వైపు నుంచి వస్తున్న కారు ఇలాంటి సిగ్నల్స్ ఇవ్వకుండా తిప్పడంతో ఆ కారును తప్పించబోయి సడన్ బ్రేక్ వేయడంతో అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న హోర్డింగ్ ను ఢీకొట్టి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో వెనక సీట్లో కూర్చున్న డీఎస్పీ జవహర్ లాల్, డ్రైవర్ శ్రవణ్ కు కాళ్లు, చేతులు, తల, ఛాతీ భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. వీరి వెనకొస్తున్న వాహనంలో ఉన్న ఆర్ఎస్ఐ రాజేష్ క్షతగాత్రులను వెంటనే ములుగు సమీపంలోని ఆర్వీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ డీఎస్పీ జవహర్ లాల్ మరణించారు. కారు డ్రైవర్ శ్రవణ్ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. తెలంగాణ పోలీస్ శాఖను వరుస రోడ్డు ప్రమాదాలు వెంటాడుతున్నాయి. గత నెలలో జగిత్యాల జిల్లా గుల్లపల్లి మండలం చిల్వాకోడూరు వద్ద కారు ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఎస్ఐ శ్వేత మృతి చెందింది. డీసీఆర్బీ జగిత్యాలలో పనిచేస్తున్న ఎస్ఐ శ్వేత గతంలో కోరుట్ల, వెల్గటూరు, కదలాపూర్, పెగడపల్లి ఎస్ఐగా పనిచేశారు. ఇప్పుడు జవహర్ లాల్ మరణం పోలీస్ శాఖను తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. జవహర్ లాల్ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందినవారు కాగా ఆయన స్వస్థలంలో విషాద ఛాయలలుముకున్నాయి.